మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026లో మనకు రాబోయే ఉగాది పరాభావ నామ సంవత్సరానికి సంబంధించి మరి ఇప్పటి నుండే ఎవరైతే గృహయోగము పొందబోతున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. 2026లో ఏ రాశుల వారు చక్కగా మరి గృహానికి సంబంధించినటువంటి యోగాలను పొందే అటువంటి సందర్భాలలో ముఖ్యంగా, ఎందుకంటే గృహయోగము లేనటువంటి వారు కూడా ఒకవేళ గృహానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనులను మొదలుపెట్టడం ద్వారా ఆ పనులు లేట్ అవుతుంది. చూస్తూ ఉంటాం మనము. 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది గృహం మొదలుపెట్టి. 5 సంవత్సరాలైనటువంటి వారు కూడా ఉన్నారు ఈ యొక్క గృహం మొదలుపెట్టి ముందుకు వెళ్ళకుండా. అంటే బలము అనేటువంటిది సరిపోవాలి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా గృహ యోగము కానీ గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు ఉన్నవి. మొట్టమొదటిది కర్కాటక రాశి, రెండవది మీనరాశి. ఇక మళ్ళీ చూసుకున్నట్టయితే మిథున రాశి. నెక్స్ట్ రాబోయే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో మిథున రాశి వారికి చాలా అర్జెంటుగా వివాహ యోగము ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ 6వ నెల తర్వాత నుండి. ఇక కన్యారాశి వారు కూడా చక్కగా కూడా మనకు గృహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ తులారాశి ఆల్సో గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ మనకు మకర రాశి వారికి ఇంతే. ఇక మరి లేని వారు ఎవరయ్యా అంటే వృషభ రాశి, మనకు సింహరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీరికి ఏంది అంటే విశేషమైన జాక్పాట్లు వస్తాయి. ఇగో ఒక ₹1 కోటి లోన్ వచ్చేది ఉంది, కానీ ఒక 30 లక్షలు కట్టాల్సి వస్తుంది అనేవరకు మనకు అందులోంచి ఏమైనా అవకాశం ఉన్నదా తెలియదు. మనకు 50 లక్షలు సహాయం చేస్తా అన్నా, లేదా ఒక 30 లక్షలు సహాయం చేస్తా అన్నా, లేదా ఇంకెంతన్నా సహాయం చేస్తా అంటే 3 లక్షలు మీరు ఇవ్వాలి అనుకున్నా కూడా ఇది ఒక స్కామ్ లాగా అవుతుంది అన్నట్టు. మనకు ఇలాంటి అవకాశాలు ఇలాంటివి మనకు తలుగుతాయి ఈ దెబ్బలు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2024లో వృషభ రాశి వారికి గృహయోగం ఏర్పడింది. అవునా కాదా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా 2021, 22లో మేషరాశి వారికి గృహయోగం ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు మేషరాశి వారికి కూడా పర్వాలేదు, గడుస్తున్నటువంటి సంవత్సరాల నుండి కూడా కొంత బలం బాగానే ఉంది. ఎందుకంటే ఈ ఏ అక్షరము, ఎల్ అక్షరము పేర్లు ఉండేటువంటి వారికి కొంత బాగా లేదు పరిస్థితి ఇప్పుడు. అంటే అశోకు, అనిలు, అనిత ఇలాంటి పేర్లు, అదేవిధంగా లక్ష్మి, లవను, లక్ష్మణు ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ నరఘోష, నర సంబంధిత ఇబ్బందులు చాలా అధిక మొత్తంలో ఉన్నవి అని చెప్పుకోవచ్చు. మరి 2026 ఈ ఉగాది తర్వాత మరి ఎవరికి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాలు ఇది. ఇక నెంబర్ 6 రమేషు, రంజితు, ప్రమోదు, ప్రదీపు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక 6వ నెల దాకా. ఇక నెక్స్ట్ మాత్రము ఈ నరేషు, నందిని, నమిత, అదేవిధంగా యామిని, ఈ జ్యోతి ఈ పేర్లతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్. రాబోయే రోజులలో ఈ వీరికైతే గృహయోగం అయితే ఉన్నది. మరి గురువుగారు నాది మీరు అన్నట్టుగా మేషరాశి గృహయోగం లేదన్నారు, మరి నేను ఇల్లు కడుతున్నాను అంటే సింహరాశికి గృహయోగం లేదన్నా. మన గురువుగారు సింహరాశి గృహయోగం లేదన్నారు, మరి నేను ఇల్లు కట్టేసిన ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే ఇది కూడా చూడాలి కదా. కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అదేవిధంగా వ్యవహారిక నామము అనేటువంటిది ఒకటి ఉంటుంది. వ్యవహారిక నామము పలానా రాజు, పలానా మహేషు, పలానా సురేషు పిలుస్తున్నాం, కానీ తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా తన వ్యవహారిక నామము వ్యవహారిక నక్షత్రం ప్రకారంగానే
ఆ యొక్క జన్మనామము, ఆ యొక్క వ్యవహారిక నామం ఉన్నదా లేదా? రెండు ఉన్నట్టయితే మైనస్ ఉంటే ఇది వేరే అది వేరే ఉంటే రెండు రకాలుగా దెబ్బలు పడుతుంది. ఇటు గోచార రీత్యా ఏలినాటి శనికి బాధపడాలి, అటు జన్మజాతక రీత్యా ఏలినాటి శనికి బాధపడాలి. ఈ రెండిట్లల్లో వ్యవహారిక నామం వేరే ఉండి జన్మనామం వేరే ఉండి ఏలినాటి శనిలో ఉంటే మాత్రము పరిస్థితి వేరే ఉంటుంది. ఇప్పుడు సింహరాశికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి, తనది మేషరాశి అనుకుందాం. మరి ఈ క్రమంలో మేషరాశికి ఏలినాటి శని ఉంది, సింహరాశికి అర్ధాష్టమ శని ఉంది. ఇక్కడ తండ్రి వియోగం కానీ, లేదా తండ్రితో గొడవలు కానీ, తండ్రి ఆస్తి కోల్పోవడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి అప్పులు మీద పడడం కానీ, లేదా ఈ తరుణంలో గొడవలు ఏర్పడడం కానీ, మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడాలు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరుగుతుంది. సో మనము అన్ని రకాలుగా చూసుకొని ముందుకు పోవాలి. ఆల్ ద బెస్ట్.